అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఉదయం నుంచి అయితే హెల్త్ బాగాలేక వంట అయితే చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. ఏం చేస్తున్నానో చూపిస్తే చూడండి. రాతికాయలు ఫ్రై అయితే చేస్తున్నా. దగ్గర తీసుకోండి. రాతికాయలు అయితే బాగా ఒక 5-6 సార్లు ఉప్పు పసుపు వేసి అయితే కడిగి పెట్టేసుకున్నాం ముందే. ఇప్పుడైతే పసుపు, దీంట్లో వాటర్ వస్తుంది. వాటర్ ఇరుక్కుపోయేంత వరకు అయితే ఉడకబెట్టుకున్నాం. అలాగే ఉప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఒకటేసారి వేసేసుకున్నాం. నీసు వాసన పోవాలంటే పసుపు వేసి ఉప్పు వేసి కడిగితేనే నీసు వాసన పోతుంది. ఇప్పుడైతే పొయ్యి అయితే అంటించుకున్నాం. మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. మొత్తం నీళ్ళు ఇమిరిపోవాలి. ఇమిరిపోయిన తర్వాత చూపిస్తా. ముందు దీంట్లోకి అయితే మసాలా ఆల్రెడీ జీలకర్ర పొడి ఉంది. ధనియాలు అయితే పట్టుకొని ధనియాల పొడి అయితే చేస్తాను. అయితే మూత తీసి అయితే చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే కలుపుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. వాటర్ చూడండి అవే వచ్చేసాయి. ఈ వాటర్తోనే ఉడికిపోతుంది మొత్తము. ఇది మొత్తం ఉడికిన తర్వాత అల్లం పేస్టు, కారం పొడి అయితే వేసుకుందాం. మూత అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఎందుకంటే ఉడకాలి కదా, అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. కలుపుకొని ఇంకా నీళ్ళు ఇమిరిపోయేంత వరకు అయితే ఉడకబెట్టేసుకున్నాం చికెన్ని. రాతికాయలు మళ్ళీ చికెన్ అని కామెంట్ చేస్తారేమో. రాతికాయలు ఒక వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు అయితే ఉడికించుకుందాం. చూడండి నీళ్ళంతా ఇమిరిపోయి వాటర్ అయితే వచ్చింది. నీళ్ళంతా ఇమిరిపోయి అయితే నూనె అయితే వస్తుంది కదా. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం వేసుకొని చూడండి, నేనైతే ఆయిల్ వేయలేదు. ముందే ఆయిల్ వేసింటే ఎక్కువ అయిపోయేది. దీంట్లోనే ఆయిల్ చాలా వస్తుందండి. రాతికాయలలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఆయిల్ అనేది వస్తుంది. ఎందుకంటే దానికి కొవ్వు అనే పదార్థం ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వస్తుంది. అలానే ఇప్పుడే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల కొంచెం నీసు వాసన అనేది ఉండదు. చికెన్ కానీ ఇవి కానీ చేసుకుంటే తప్పకుండా జీలకర్ర పొడి అనేది వాడాల్సిందే. ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది అనుకోండి. ఇంత ఒకసారి అయితే కలుపుకున్నాం. ఇప్పుడు దీన్ని సిమ్ములో అయితే పెట్టుకొని ఇంకా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాం. పప్పులేకి కానీ, రసంలోకి కానీ, చారులోకి కానీ, టమాటో చారు, పప్పు చారు అన్ని దాంట్లోకి చాలా బాగుంటుంది. దీంట్లోకి కాంబినేషన్ నేను టమాటో చారు అయితే చేస్తున్నాను. ఇప్పుడు రాతికాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీని గురించి ఇంకొకటి చెప్పాలి. ఇవి ఏంచే కొద్దీ ఈ రాతికాయలు అనేది పట్ అని పేలుతుంటాయి. పేలినప్పుడు మొహం మీద పడతాయి. కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి. దీనికి ఉన్న పవరే అది. ఇవి ఎక్కువసేపు రోస్ట్ చేసామంటే పట అని పేలుతూ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాతికాయలకి ఇవైతే సైడ్కి నంచుకోవడానికి అయితే చేశాను. దీనికైతే టమాటో చారు అయితే టమాటో చారు అయితే ఉడుకుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మా అత్త రాతికాయలు చాలా బాగా అంటే చాలా బాగా చేసేది. ఇప్పటికి చాలా రోజులకైతే తెచ్చుకొని అయితే చేసుకుంటున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాతికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే రాతికాయలు అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి.